అందుకే డీటెయిల్గా చెప్తున్నాను. ఇక్కడ రాము అనే వ్యక్తి మాత్రం స్నేహితురాలు కాబట్టి సముద్రంలో పడిపోగానే కాపాడాలన్న ఉద్దేశంతో, కేవలం కాపాడాలన్న ఉద్దేశంతో తను కూడా దూకేశాడు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే, జీవితం అంటే చాలా చిన్నది. మరి ఒక చిన్న జీవితాన్ని గడిపేందుకు చాలా ఎంజాయ్ చేయాలంటారు కొందరు. ఆ ఎంజాయ్మెంట్లోనే ప్రాణం కోల్పోతే తిరిగి వస్తుందా? రాదు కదా. కానీ ఇప్పుడు అటువంటి ఎంజాయ్మెంట్ కూడా లేకుండా కేవలం సరదా కొద్దీ ఒకవైపు ఫ్రెండ్షిప్ డే సంబరాలు జరుపుకుంటూ ఉంటే, మరోవైపు కళ్ళ ముందే జరిగిన విషాదం ఇది విశాఖపట్నంలో చోటు చేసుకుంది. అసలు విషయం ఏంటి అంటే కనుక, విశాఖపట్నంలోని పాత గంగవరం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ యొక్క పాత గంగవరం బీచ్ వద్ద జరిగిన ఈ యొక్క ఘటన ఇప్పుడు అందరినీ కూడా కంటతడి పెట్టిస్తుంది. ఎందుకు అంటే, అక్కడ వాస్తవానికి చాలామంది ఫ్రెండ్షిప్ డే రోజున, అంటే నిన్న మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా సరదాగా, కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఇన్నోర్బిట్ మాల్కి వెళ్తారు, కొంతమంది షాపింగ్ మాల్, రకరకాలుగా ఎవరికి తోచినట్లు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఫ్రెండ్స్తో చాలా జాలీగా వెళ్ళిన సందర్భాలు అది. కానీ నిన్న ఈ యొక్క జాలీ డే అనేది ఒక రకంగా చెప్పాలి అంటే బాధాకరమైన విషయంగా మారింది. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే కనుక, 7 స్నేహితులు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆటోలో బీచ్కి వెళ్ళారు. వీరంతా కూడా కలిసి వెళ్ళారు. అయితే ముందుగా సమీపంలోని గుడిలో దర్శనం చేసుకొని వెళ్ళారనమాట. అందరూ కూడా గుడికి వెళ్ళారు, దర్శనం కూడా అయిపోయింది. అనంతరం సముద్రం తీరానికైతే చేరుకున్నారు. అక్కడ అందరూ కూడా కలిసి ఫోటోలు, వీడియోలు సరదాగా మాట్లాడుకుంటూ, జాలీగా గడుపుకుంటూ, తీసుకుంటూ రాళ్లపై నిలబడ్డారన్నమాట. వాస్తవానికి సముద్రం అలల తాకిడికి ఆ రాళ్ళన్నా కూడా నాచుగా తయారైపోతూ ఉంటుంది. అంటే ఒక స్టెప్ వేయాలన్నా కూడా చాలా జాగ్రత్తగా వేయాల్సి వస్తూ ఉంటుంది. మరి అటువంటి రాళ్ళపై నిలబడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా వినిపిస్తూ ఉంటాయి. మరి అలాంటి రాళ్ళ మీద నిలబడడం జరిగింది. అది సరదాగా చిన్న అలలే వస్తాయి కదా అని అనుకుండి ఉండుంటారు బహుశా. అయితే సరదాగా గడుపుతున్నారు వాళ్ళు అక్కడ. ఒక్కసారిగా మరి లేచిన అలలు ఎంత విపరీతంగా వచ్చిందో మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉన్నారు కదా. ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా భారీ అలలైతే రావడంతో రాళ్ళను కూడా ఒక్కసారిగా బలంగా ఢీకొట్టింది. నిజంగా అది చాలా ఫోర్స్గా వచ్చిందనమాట. ఒకవేళ అక్కడ రాళ్ళు లేకపోయినా కూడా ఆ యొక్క అల అనేది ఎంతో చివరికి వెళ్ళిపోతుంది. అంత దారుణంగా ఎగిసిందనమాట అల అనేది. ఆ అలల దాటికి మరి రాళ్ళ మీద నిలబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చూశారు కదా, ఆల్రెడీ వీడియో చూశారు కదా. మరి నీతు అనే యువతి సముద్రంలో పడిపోయింది. రాళ్ళ మీద నుంచి వెంటనే సముద్రంలోకి పడిపోయింది అనమాట. అక్కడ నుంచి అక్కడ స్లిప్ అయిపోవడం జరిగింది. నడుస్తూ ఉంటేనే స్లిప్ అవుతాం, రాళ్ళు అలా ఉంటుంది. అలాంటిది ఇంకా సముద్రం అలలు తాకిడి కొడితే, బలంగా కొడితే ఇంకా నించోగలుగుతామా? మరి అక్కడ పరిస్థితులు అంత దారుణంగా నెలకొంది. ఇక తన స్నేహితురాలు అలల్లో కొట్టుకుపోవడంతో వెంటనే చూసిన రాము ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమెను కాపాడేందుకు సముద్రంలో దూకేశాడట. వాస్తవానికి మనకి వీడియోలు ఇంకా పూర్తిగా తెలియలేదు, కానీ నేను ఇప్పుడు చెప్తున్న ఇక వివరాలన్నీ కూడా డీటెయిల్గా ఉండబోతుందనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు చేశాను. ఇద్దరు కూడా కొట్టుకుపోలేదండి. నీతు అనే వ్యక్తి, అమ్మాయి పడిపోవడం జరిగిందనమాట, స్లిప్ అయిపోవడం జరిగింది. ఆ యొక్క తాకిడికి, అలల తాకిడికి పడిపోవడం జరిగింది. అందుకే డీటెయిల్గా చెప్తున్నాను. ఇక్కడ రాము అనే వ్యక్తి మాత్రం స్నేహితురాలు కాబట్టి సముద్రంలో పడిపోగానే కాపాడాలన్న ఉద్దేశంతో, కేవలం కాపాడాలన్న ఉద్దేశంతో తను కూడా దూకేశాడు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే, సముద్రంలో ప్రవాహం చాలా ఉధృతంగా అయితే ఉండడంతో రాము కూడా అలల్లో చిక్కుకొని ఇద్దరు కూడా కొన్ని క్షణాల్లోనే కనిపించకుండా పోయారు. రాళ్లపై ఉన్న మిగతా స్నేహితురాలు అయితే చాలా గట్టిగా కూడా కేకలు వేసే పరిస్థితులు అయితే మనం అక్కడ చూసారు. మరి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా భయాందోళనకైతే గురైపోయారు అనమాట. ఎందుకంటే చాలా టెన్షన్ అయిపోతారండి. స్నేహితుడు ఒక్కసారిగా అలల్లో తాకిడికి గల్లంత అయిపోతే ఒక్క క్షణం ఒకసారి అక్కడ నించొని ఒకసారి ఉండేటట్టుగా ఊహించుకోండి. ఒళ్ళు అనేది ఒక్కసారిగా షివర్ అయిపోయి ఉంటుంది కదా. గట్టిగా కేకలు వేశారు. ఎంత వేసినా కూడా అలలు తాకిడి నుంచి కాపాడేవాడు ఎవరు చెప్పు? దేవుడు దిగి రావాలి తప్ప మనుషులు ఆ నిమిషానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా సరే వెంటనే దూకి వెళ్ళాలన్నా కూడా అక్కడ అలలు మామూలుగా ఉందేంటండి, చాలా ఘోరంగా ఉంది. మీరు వీడియోలో చూశారు కదా. నార్మల్గా వచ్చింది అనుకొని ఒక వ్యక్తి అక్కడ ఇలా ఫోజ్ కూడా కొట్టడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఆ వాటర్ వస్తుంది కదా, చాలా బాగా వస్తుంది అని ఎంజాయ్మెంట్ తోటి చేతులు కూడా ఇట్లా పెట్టడం మనం వీడియోలో గమనించవచ్చు.
మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను, మీరు చూడండి. అయితే మిగిలిన వారంతా కూడా అక్కడ వెంటనే సేఫ్ అయ్యారు, సేఫ్ జోన్లో ఉన్నారు. బయటకు కూడా తీసుకురావడం కూడా జరిగింది. అక్కడ కొంతమంది గమనించి వెంటనే తీసుకొచ్చారనమాట. కొంతమంది పోలీసులు అక్కడ ఉండడం జరిగిందనమాట. వాస్తవానికి అక్కడ ఆదుకున్న పోలీసులే ఉన్నారు, పోలీసులంతా కూడా అక్కడ ఉండడం జరిగింది. మరి ఆ గార్డ్స్ అంతా కూడా వెంటనే వెళ్ళి ఆ సిబ్బందిని అంతా కూడా జాగ్రత్తలు తీసుకొని వెంటనే ఒడ్డుకి తీసుకురావడం జరిగింది, రాళ్లపై నుంచి వెంటనే. మరి గల్లంతైన వారిద్దరి పరిస్థితులు ఎలా ఉందో ఇప్పటికీ కూడా ఆచూకీ అయితే దొరకలేదండి. గజ ఈతగాళ్ళు వెంటనే ఆ పరిస్థితులను చూసి ఆ ఘట స్థలానికి అయితే చేరుకొని వెంటనే గాలింపు అనేది చర్యలు ప్రారంభించారు. అయినప్పటికీ కూడా పరిస్థితి అయితే చాలా తీవ్రంగా మారడంతో, అలలు ఆ తాకిడి అనేది ఎక్కువగా ఉండడంతో మరి వారిద్దరూ కూడా ఇప్పటికీ కూడా ఆచూకీ అయితే కనిపించలేదు. ఇక మొదటి రోజు నేవీ హెలికాప్టర్లు, అదేవిధంగా బోట్లు, డ్రోన్లు సహాయంతో గంటల తరబడి కూడా గాలించినప్పటికీ కూడా మరి చీకటి పడడంతో అక్కడికక్కడ వారంతా కూడా వాళ్ళు వెంటనే ఆపరేషన్ అనేది తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఆ పరిస్థితులు అలాగే ఉంది. ఇక మరుసటి ఆ రోజు తెల్లవారుజామునే వెంటనే మరోసారి భారీ ఎత్తున కూడా గాలింపు అనేది చేపట్టారు. ఇక సముద్ర తీరంలో అలజడి తాకిడి అవన్నీ కూడా కాస్త తగ్గింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు బీచ్ కెరటాలు మనం చూస్తూ ఉంటే సాదాసీదిగా ఎప్పుడు కూడా మనం సరదాగా కూర్చున్న ఆర్కే బీచ్ల్లో కానివ్వండి, లేకపోతే నార్మల్గా చెట్ల కింద కూర్చున్నప్పుడు కూడా ఆ అలలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చాలా ఎగిసిపడుతున్నాయండి, బీభత్సంగా ఎగిసిపడుతున్నాయి. మరి ఇప్పుడు వైజాగ్లో వర్షాలు బీభత్సంగా లేనప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల్లో పడతా ఉంటాయి కదా వర్షాలు. ఆ వర్షాలు అనేది మరి నీటి అనేది పొంగడం జరుగుతుంది. ఆ వాటర్ అనేది ఎక్కువగా మరి పెరగడంతో ఈ యొక్క అలలు తాగడం అనేది విపరీతంగా పెరిగిపోయింది. మరి సరదాగా ఫ్రెండ్షిప్ డే వెళ్ళారు. మరి అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది. ఎంత క్రౌడ్ ఉన్నా కూడా ఎదుటోళ్ళని కాపాడడానికి దూకిన ఆ రాము అనే వ్యక్తి దొరకలేదు. మిగతా వాళ్ళు ఇమీడియట్గా దూకాల్సిన పరిస్థితి కూడా అక్కడ లేదనమాట. అంత ఘోరంగా ఉంది అక్కడ అలలు అనేది, చాలా ముందుకు వచ్చేసిందండి. అయితే ఒక మంచి వార్త కోసం ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఈ దృశ్యాలన్నీ చూసిన ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని కదిలించే విధంగా ఉన్నాయి. మరి వారంతా కూడా ఇది నిజంగా చాలా దురదృష్టశాతం జరిగే విషయం. ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి రాకూడదు. స్నేహితులు మన ముందే అలా జరిగేటప్పటికీ చాలామంది ఆందోళనకు దిగారు, చాలామంది భయపడ్డారు. మరి ఈ ఘటన మరోసారి సముద్ర తీరాల్లో ముఖ్యంగా వర్షాకాలంలో ప్రమాదం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ప్రాంతాల్లో సెల్ఫీలు, ఫోటోలు, మరి వీడియోలు లాంటివి తీసుకోకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండండి అంటూ విడుదల చేస్తున్నప్పటికీ కూడా మరి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే, మరి ఫ్రెండ్స్ అన్నాక బీచ్కి వెళ్లకుండా ఉంటారు ఏంటండి. వెళ్ళినప్పటికీ కూడా రాళ్ళు అనేది సేఫ్ అనుకున్నారు వాళ్ళంతా కూడా. పెద్ద రాయి ఉంది, మరంత చిన్న రాయి ఏం కాదు. పెద్ద రాయి ఉన్నప్పటికీ కూడా అది వచ్చే కెరట, ఆ ఫోర్స్ చాలా గట్టిగా ఢీకొట్టడంతో కాళ్ళు అనేది స్లిప్ అయిపోద్ది. ఎవరికైనా మనం నార్మల్గా బీచ్లో రాళ్ళ మీద నడుచుకుని వెళ్తున్నప్పుడు కూడా స్లిప్ అవుతూ ఉంటుంది. అలాంటిది మరి అలల తాకిడికి స్లిప్ అవ్వకుండా ఉండదు కదా. మరి ఇటువంటి పరిస్థితి అనేది జరిగింది. మరి వాళ్ళు ఏమైనా వాళ్ళ ఆచూకీ అనేది కనిపించినట్లయితే కనుక అప్డేట్ అయితే చేస్తాము.